బుట్టాయిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ఉందని పోలవరం ఎమ్మెల్యే చిటి బాలరాజు అన్నారు. మంచి వాతావరణంలో రోగులకు పూర్తి ఆరోగ్యాన్ని అందిస్తున్న వైద్యులను అభినందించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఆసుపత్రిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. అంతకుముందు ఆయన బుట్టాయిగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులతో మాట్లాడారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గం సుందరీకరణలో భాగంగా ఇండియన్ ఆర్మీ అనిల్ కుమార్ పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ నీరు ప్రగతి పథకంలో భాగంగా పార్కులో మొక్కలు పంపిణీ చేశారు. నియోజకవర్గంలో 1,00,000 మొక్కలు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలను భాగం చేసి మొక్కలను పంచే కార్యక్రమం చేపట్టామన్నారు. నిర్మల్ పట్టణంలో సోఫీనగర్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు గల్లీ గాలించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. గుర్తింపు కార్డుల ఆధారంగా స్థానికుల వివరాలను తెలుసుకున్నారు. వాహనాలకు సంబంధించిన సరైన ధృవపత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వందల సంఖ్యలో చెరువులో చేపలు మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి పట్టణంలో చోటు చేసుకుంది. చెరువు నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులోని చెత్త నిల్వలు, ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇప్పటికే ఇబ్బంది పడుతున్నామని, ఇందులోనే చేపలు మృతి చెందడంతో కంపును భరించలేకపోతున్నామని తెలిపారు. అధికారులు స్పందించి చెరువును పరిశీలించి అందుకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండల రోటరీ నగర్లో దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేణుగోపాలరావు ఇంట్లో నిన్న రాత్రి చోరీకి పాల్పడ్డారు. దాదాపు 12 తులాల బంగారం, కేజీ వెండి, 3.5 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెలలో వరుసకు 2 సార్లు దొంగతనాలు జరగడంతో పట్టణవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ఉభయ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇప్పటికే గోదావరి పుష్కర్ ఘాట్ల వద్ద 10.850 మీటర్ల ఎత్తులో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి వరద పోటెత్తడంతో 85 గేట్లు ఎత్తి 7,09,850 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అన్నారం బ్యారేజ్ కూడా వరద భారీగా రావడంతో 66 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి భారీగా వచ్చి చేరుతున్న వరద నీటితో నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టు ప్రమాదకరంగా మారింది. ప్రాజెక్టు నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 690 అడుగులకు చేరుకుంది. ఇప్పుడు 3 గేట్ల నుంచి వరద నీరు భారీగా లీక్ అవుతుండడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రాజెక్టు గేట్లకు ఇటీవల ప్రభుత్వం 9 కోట్ల రూపాయలతో మరమ్మతులు చేయించింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలోని గొల్లమల గ్రామంలో దుండగులు రెచ్చిపోయారు. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విగ్రహం చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు రోడ్డుపై కూర్చొని నిరసనలు చేశారు. పోలీసులు నిందితులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సింగరేణి యాజమాన్యం తీరును నిరసిస్తూ ఎంఎన్సీఎల్ కార్మికులు సంఘాలు ఆందోళన చేపట్టాయి. పట్టణంలో గల సింగరేణి ఆసుపత్రి మూసివేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకురావాలని, లేని ఎడల విడతల వారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రేపు ఆసుపత్రి ఆవరణలో నిర్వహించే దీక్షకు కార్మికులు, వారి కుటుంబ సభ్యులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. పోలీస్ కమిషనర్ డాక్టర్ బి అనురాధ పాల్గొని మొక్కలు నాటారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వన మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తుందన్నారు. ఈనాటి మొక్కలే రేపటి వృక్షాలని, భావితరాలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించడానికి మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆమె చెప్పారు. ఐక్య పోరాటాలతోనే సింగరేణి మనుగడ సాధ్యమని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వీరయ్య పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సిపిఎం ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ ప్రభుత్వం సహజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజా ప్రయోజనాలు దెబ్బతీసే విధంగా బొగ్గుగనుల వేలాన్ని ప్రారంభించిందన్నారు. బొగ్గుగనుల వేలానికి వ్యతిరేకంగా కార్మిక లోకం కదిలి రావాలన్నారు ఆయన. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని పీడీఎస్యూ నాయకులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. విద్యార్థుల సమస్యల పట్ల ప్రభుత్వం దృష్టి సారించి బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. మున్సిపల్ అధికారులను బెదిరిస్తూ ఓ వ్యక్తి పురుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకున్న సంఘటన శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. పట్టణంలోని 2 రోజుల అధికారులు అక్రమ కట్టడాలను అధికారులు తొలగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాజ్ బహదూర్ క్లాక్ టవర్ ఎదురుగా వర్క్ఫోర్డ్ సెల్ ఆక్రమించి టీ స్టాల్ నిర్వహిస్తున్నాడు. తన షాపును తొలగిస్తే పురుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగాడు. హత్యాయత్నం చేశాడు.
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆర్యవైశ్యులు ఆషాఢం సారి సమర్పించారు. ముందుగా ద్వారకా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదుకా మండపం వద్ద నుండి ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి సారె సమర్పించారు. వివిధ రకాల కూరగాయలతో శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శాకంబరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.